హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యువర్స్. నేను ఆల్రెడీ తమ్ముళ్ళు చూసి ఉంటారు. మటన్ బిర్యానీ చేయబోతున్నాం సింపుల్గా, ఈజీగా. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రెష్ మటన్ తీసుకున్నాను. కేజీ తీసుకొని వాష్ చేసుకొని కుక్కర్లో వేస్తున్నాను. కుక్కర్లో వేసాక కొంచెం సాల్ట్, కొన్ని వాటర్ వేసి 3 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేయాలి. మటన్ బాయిల్ అయ్యేలోపు ఇక్కడ ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఆనియన్స్ కట్ చేసుకొని ఆయిల్ అండ్ గీలో ఫ్రై చేస్తున్నాను. మంచి కలర్ రావాలి, నేను చూపిస్తున్న కలర్ రావాలి. వచ్చాక ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మంచి ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఆయిల్, గీ, ఇంకా అందులోనే ఇలాచీ, చెక్క, సజీరా మసాలా, ఓల్ మసాలా స్పైసెస్ అన్నీ యాడ్ చేసి బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా అందులోనే పసుపు, కొంచెం మసాలా పౌడర్ వేసి మంచిగా ఫ్రై చేస్తున్నా. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆ తర్వాతకి మటన్, బాయిల్ చేసుకున్న మటన్ ఇందులో వేసేయాలి. వేసి మిక్స్ చేయాలి. చూడండి మటన్ ఎంత బాగా కుక్ అయిందో, అసలు చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది, చాలా బాగుంది. అండ్ మంచిగా మిక్స్ చేసి కాసేపు పెట్టేసేయాలి. అది మంచిగా ఆయిల్ పైకి వచ్చాక అందులోనే కొంచెం కారం సరిపడా, మన స్పైస్కి తగ్గట్టు కారం, అందులోనే పెరుగు వేసి మంచిగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి ఒక 2-3 మినిట్స్ పెట్టేసుకోవాలి. ఇట్లా ఆయిల్ పైకి వచ్చాక అందులోనే లైట్గా కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం 80% కుక్ చేసుకున్న రైస్ అది ఒక లేయర్స్ లాగా వేయాలి. ఫస్ట్ గ్రేవీ ఉంది కొంచెం కింద, దానిపైన రైస్ వేసాను నేను. ఫస్ట్ రైస్ మంచిగా సేమ్ ఈక్వల్గా పెట్టేయాలి. అందులో ఫ్రైడ్ ఆనియన్స్ పైన వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కొత్తిమీర వేసేసి మళ్ళీ పైన కర్రీ వేయాలి. మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నది మసాలా కర్రీ అందులో వేసేయాలి. నీట్గా ఈక్వల్గా అనుకోవాలి, ఒక పైకి కిందికి ఉండకుండా అనుకొని మళ్ళీ దానిపైన మళ్ళీ రైస్ వేయాలి. ఇట్లనే మన రైస్ క్వాంటిటీని బట్టి, నేను 1 kg రైస్ తీసుకున్నా, 1 kg మటన్కి మన క్వాంటిటీని బట్టి చూసుకుంటూ వేయాలి. 2-3 లేయర్స్ వేసి మంచిగా నీట్గా పైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, గీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆప్షనల్, గీ నచ్చని వాళ్ళు ఉంటే స్కిప్ చేసుకోవచ్చు, బట్ టేస్ట్ బాగుంటుంది. ట్రై చేయండి, చాలా సింపుల్గా, ఈజీగా బాగుంటుంది. నేనైతే ఫస్ట్ టైం చేసా మటన్ బిర్యానీ, చాలా బాగుంది. చికెన్ బిర్యానీ చేసా, బట్ మటన్ బిర్యానీ ఫస్ట్ టైం చేసా. చాలా అంటే చాలా బాగుంది, టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సింపుల్గా. నేను మధ్యలో వేయలేదు, నెయ్యి ఇక్కడ పైన వేసాను. నెయ్యి ఇది ఒక 15-20 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చపాతీ పెనం పైన సిమ్లో పెట్టుకోవాలి, చాలా సన్నగా పెట్టుకోవాలి మంట. 10-15 మినిట్స్ తర్వాత రెడీ అయిపోతుంది, దమ్కి అవుతుంది బిర్యానీ. చూడండి, ఇది ఆఫ్టర్ 10-15 మినిట్స్ వేడి బిర్యానీ ప్లేట్లో పెట్టుకొని పక్కన ఆనియన్ ఇంకా లెమన్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా సింపుల్గా ఈజీగా ట్రై చేయండి. జన్మమే రుచి చూడడానికి దొరికెరా.